ఇక్కడ మనం పొట్ట ఉంది కదా, పొట్ట ఉన్న వారికి ఒక 1/2 ఇంచి 3/4 ఇంచి ఇలా పొడవు మైనస్ చేయాలి. నేను దీనికి 3/4 ఇంచి మైనస్ చేస్తున్నా పొడవులో. 3/4 ఇంచి చూడండి, ఇక్కడ ఒక 3/4 ఇంచి తగ్గించేసా పొడవులో. ఈ వెడల్పులో మనం 3/4 ఇంచి వెడల్పులో తగ్గించాలి. ఎందుకు తగ్గించాలి? ఫ్రంట్ కాజాలు పట్టి గుండీలు పట్టి ఒకదాని మీద ఒకటి కూర్చోవాలి కదా. ఇక్కడ మనకి 3/4 ఇంచి తగ్గిద్ది. గుండీలు పట్టి మీద కాజాలు పట్టి వెళ్ళి వాలాలి. అందుకు మనం ఇక్కడ ఫ్రంట్ ఎక్కువ పెట్టుకోవాలి, బ్యాక్ తక్కువ పెట్టుకోవాలి. బ్యాక్ మనం 3/4 ఇంచి లూజ్లో తగ్గిస్తున్నాం. ఈ పొడవులో పొట్ట ఉంటేనేమో ఒక 3/4 ఇంచి, పొట్ట లేకపోతేనేమో ఒక 1/4 ఇంచి 1/2 ఇంచి ఇలా పొడవులో కూడా బ్యాక్ తగ్గించుకుంటున్నాం. ఎందుకు? వెనక పొడవు ఎక్కువ కాకూడదని. ముందు వైపుకి మనకి లైట్గా అన్న పొట్ట ఉంటది కాబట్టి మనం ఫ్రంట్ ఎక్కువ బ్యాక్ తక్కువ పెట్టుకుంటాం. ఇప్పుడు ఇక్కడ దీనికి మార్కింగ్ వేసుకుందాం. ఇక్కడ పొట్ట ఉంది కాబట్టి మనం ఇక్కడ కుండలాగా బయటికి పెంచాం షేపు. మరి బ్యాక్కి ఏముండదు కదా, ఫ్రంట్లోనే కదా మనకు పొట్ట ఉన్నది. మరి బ్యాక్కి మనం లైట్గా షేపుని యాడ్ చేసుకోవాలి. లైట్గా వెనక వైపుకే తెగేలాగా, లోపలికే తెగేలాగా, కొంచెం లైట్గా, చాలా లైట్గా. ఫ్రంట్ కుండలాగా బయటికి పెరిగింది, బ్యాక్ వచ్చేసి కొంచెం లోపలికి తెగుతుంది. ఎందుకు? బ్యాక్ మనకు వీపులో ఉండేది మొత్తం గుంట ఉంటుంది ఇక్కడ, అందుకోసం. ఇక్కడ పైన వచ్చేసి 1.5 ఇంచ్ డౌన్ చేయాలి. ఫ్రంట్ పొడవు కంటే కూడా బ్యాక్ వచ్చేసి 1.5 ఇంచ్ డౌన్ చేయాలి. మీరు ఎల్బెండ్ స్కేల్ వాడండి, నాకు అర్థమవుతుంది కాబట్టి, లైన్లో నాకు అర్థమవుతుంది కాబట్టి నేను ఎల్బెండ్ వాడట్లేదు. ఎల్బెండ్ని వాడండి. 18.5 షోల్డర్, 9.5 ఇది ఖర్చు కోసం. ఇక్కడ మనం ఒక 1/4 ఇంచుని ఈ వీపుకి సగంలో నుంచి ఒక 1/4 ఇంచ్ ఇలా డౌన్ చేసుకోవాలి. ఇటు డౌన్ చేస్తే ఇక్కడ ఫోల్డింగ్స్ పడకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఎటు కట్ చేయాలి? ఇది మీడియంగా ఉంటేనే ఒకలాగా, ఫిట్టింగ్ అయితే ఒకలాగా, లూజ్ అయితే ఒకలాగా స్కేల్ని పెట్టుకోవాలి. ఇది బయటికి అంటున్నా, ఎందుకు? వీళ్ళకి ఇక్కడ ఫ్యాట్ ఉంటుంది. ఇక్కడ ఈ షోల్డర్ డౌన్ కాడ ఇక్కడ ఎక్కువగా ఫ్యాట్ ఉంటుంది. అందుకని ఇలాంటి వారికి బయటికే తేల్చాలి, స్కేల్ని బయటికి తేల్చుకోవాలి. ఇలా రౌండ్ షేప్ ఇది. ఇప్పుడు మనం ఈ మార్కింగ్లో కటింగ్ చేసుకున్నాం. ఇది ఇదేమో ఫ్రంట్కి కుండలాగా పెరిగింది. ఫ్రంట్లో పొట్ట ఉంటే వెనక వీపుకి మనం లైట్గా షేప్ ఇచ్చాం. గుంట లైట్గా ఒక 1/4 ఇంచి వచ్చింది అంతే. ఇలా సెట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు కూడా మనం ఈ షేపుల్లోనే యాడ్ చేసుకోవాలి. చక్కగా కుట్టాలి. కుట్టేవాళ్ళు ఎట్లా పడితే అట్లా కుట్టకూడదు. ఇది బొమ్మలాగా ఇలా సెట్ అవుతుంది. అయితే మనం పైన షోల్డర్ కాడ కూర్చోబెట్టాలి. ఇది సైడ్ వరకే, ఇది సైడ్ వరకే, నిలువులో లేదు. నిలువులో మొత్తం షోల్డర్ మీద ఉంటుంది.